రెండవ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనంలో నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు అని రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, యోషియా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో పాడు చేయబడినటువంటి మందిరాన్ని తిరిగి బాగు చేయిస్తున్నటువంటి సందర్భంలో మోషే ధర్మశాస్త్రపు గ్రంథం హిల్కీయాకు దేవుని మందిరంలో దొరికింది. దాన్ని షాఫానికి తెచ్చిస్తే షాఫాను రాజుగారి దగ్గర తీసుకుని వచ్చి యోషియా రాజు ఎదుట దాన్ని చదివి వినిపించాడు. ఆ సందర్భంలో షాఫాను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా 34వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూస్తే, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక అపాయము నీవు కన్నులారా చూడమంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా, అపాయకరమైన పరిస్థితులు గుండా ఇప్పటి వరకు మనం వెళ్ళి ఉండవచ్చును. కానీ ఇక మీదట ఏ అపాయాన్ని మనం కన్నులారా చూడకుండా మనం ముందుకు క్షేమకరమైనటువంటి ప్రయాణాన్నే కావచ్చు, క్షేమకరమైన జీవితాన్నే కావచ్చు మనము అనుభవించాలి అనంటే, యోషియా ఏ విధంగా అయితే తాను రాజు అయినప్పటికీ దేవుని వాక్యముని విని తనను తాను తగ్గించుకొని తన పాపములను అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో, దేవుని మాటలు వింటున్న మనమందరం దేవుని వాక్యం వినినప్పుడు మనలను మనం తగ్గించుకొని మన పాపములను మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీటితో దేవునికి ప్రార్థన చేసినట్లయితే అపాయం నీవు కన్నులారా చూడవని యోషియాతో మాట్లాడిన దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఏ అపాయము నీ గుడారమును సమీపింపకుండా ఆయన తన రెక్కల చాటున నిన్ను నన్ను కూడా దాచి ఉంచుతాడు.